విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఆర్థిక విజయానికి పాజిటివ్ ఆలోచనల శక్తిని ఎలా ఉపయోగించి మనం ఆర్థిక విజయాలు పొందొచ్చు? ప్రతి వ్యక్తి కూడా రోజుకి సుమారు 60,000 ఆలోచనలు చేస్తూ ఉంటాడు. అంటే వాటిలో ఎక్కువ శాతం నెగెటివ్ అయ్యాయనుకోండి, మన జీవితంలో కూడా అదే ఫలితం మనకు కనిపిస్తూ ఉంటుంది. పాజిటివ్ ఆలోచనలు అంటే దేనిపైన ఆసక్తిగా, ధైర్యంగా, ఆశ ఉంచి మనం చేస్తామో అవే పాజిటివ్ ఆలోచనలు. మన మైండ్ ఒక మంత్రాల యంత్రంలాగా పనిచేస్తూ ఉంటుంది. మీరేమనుకుంటే దాన్ని రియాలిటీగా మారుస్తుంది. ఆర్థిక విజయాలకి మీ ఆలోచనల ప్రభావం ఎంత ఉంటుందంటే, నాకు డబ్బు అవసరం అని అనుకుంటే నేను ధనవంతుడిని అని నమ్మండి. మీరు డబ్బు గురించి మాట్లాడే తీరుని మార్చండి. ఉదాహరణకు, నాకు అందుబాటులో డబ్బు లేదండి అన్నదానికి బదులుగా, డబ్బు వచ్చేది ఒక ప్రవాహం, అది నా వైపుకి వస్తోంది అనండి. మీ నమ్మకాలు మారితే మీ పరిస్థితులు కూడా మారుతాయి. పాజిటివ్ ఆలోచనల పద్ధతులు మారుతాయి. ముఖ్యంగా అఫర్మేషన్స్ ప్రతిరోజు ఉదయం రాత్రి ఈ విధంగా చెప్పుకోండి. నేను ధనవంతుడిని, ఆర్థిక అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి, నా ప్రతి ఆలోచన ధనాన్ని ఆకర్షిస్తోంది. అలాగే విజువలైజేషన్ అంటారు. అంటే మీరు లక్ష్యంగా సాధించినట్లుగా కళ్ళ ముందే దాన్ని ఊహించుకోండి. గొప్పగా ఉండడం ముందు గొప్పగా అనిపించుకోవాలి. మీరు అప్పుడే ధనవంతుడు అన్నట్లుగా ప్రవర్తించాలి. విశ్వశక్తి అలాగే ఆకర్షణ నియమం 2 ఉంటాయి. మీరు పంపే దాని ప్రభావము అదే తిరిగి మీకు మళ్ళీ వస్తుంటుందన్నమాట. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరేమనుకుంటే అది విశ్వం మీకు తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది. మీరు దానిపైన ఫోకస్ చేస్తే చాలు, అదే ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. రోజుకి 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. శ్వాస పైన దృష్టి పెట్టండి. మీరు ధనవంతుడిగా ఉన్న దృశ్యాలను చూసేలా ఊహించుకోండి. మీకు డబ్బు వచ్చేప్పుడు మీరు అనుభవించే ఆనందాన్ని మీ మనసులోంచి ఫీల్ అవ్వండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని బలపరిచి శరీరాన్ని మీకు సిద్ధంగా చేస్తుంది. అయితే కొన్ని చేయకూడని పనులు కూడా ఉంటాయి. నాకు డబ్బు రావడం కష్టం అని అనుకోవడం, ఓర్వలేకుండా ఉండకండి. డబ్బు రావడానికి సమయం పడుతుంది, కానీ మీరు తలచిన విధంగా అది జరుగుతుంది. ఇతరులు డబ్బు చూసి ఈర్ష్యపడకండి. వారిని చూసి నేను కూడా అలా అవుతాను, వాళ్ళకి అలా ఉన్నందుకు హ్యాపీ అని అనుకోండి. నిజమైనటువంటి ఆర్థిక విజయానికి పథకం కావాలి. పాజిటివ్ ఆలోచనలు ధనవంతమైనటువంటి జీవితానికి మొదటి మెట్టయితే రోజువారీ ధ్యానము, అఫర్మేషన్లు, బలమైనటువంటి మానసిక శక్తి, ఆచరణలు, ఇవన్నీ కూడా ఆలోచనలే కాదు, కార్యాచరణ కూడా చాలా అవసరం. ఇవన్నీ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా అన్నీ కూడా మీరు ఏదనుకుంటే అది అవుతుంది. ఎంత డబ్బు అంటే అంత డబ్బు వస్తుంది. దీనికే మీరు సిద్ధంగా ఉండండి. నమస్తే.